అందరినీ తన నాయకత్వంలో ముందుకు నడిపిస్తున్న నాయకులు, వారిని మనము ప్రత్యేకంగా అభినందించాలి. ఈ సమయంలో మరి ఏ క్షణమైనా కూడా మన మధ్యలో ముఖ్యమంత్రి గారు రావచ్చు. వారి గురించి వెయిట్ చేస్తూ ఉన్నాము. అయితే ఒక్క విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్ ఒక్క మాటలో చెప్పాలా, ఒక్క వాక్యంలో చెప్పాలని అంటే ఒక దైవజనుడు ఏమన్నాడంటే జాన్ 3:16 అని చెప్పారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వాడును, అంటే ఎవ్రీబడి, నశింపక నిత్య జీవము అంటే ఇటర్నల్ కనెక్షన్ పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అదే మనకు ఇవ్వబడిన క్రిస్మస్, ఫుల్ ఆఫ్ జాయ్, హోప్, పీస్ అండ్ అబ్సల్యూట్ ఏంటంటే సెలబ్రేషన్స్ అన్నమాట. కాబట్టి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న శ్రీ బిషప్ లాల్ సింగ్ లాజరస్ గారు ఉన్నారు. వారు వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. గ్రీటింగ్స్. వారు బంజారా మినిస్ట్రీస్ నడిపిస్తూ ఉంటారు. అద్భుతమైన దైవజనులు. చప్పట్లు కొట్టి వారిని మనం ఆహ్వానించుకుందాం. ప్లీజ్ వెల్కమ్. పరమ తండ్రి అయిన దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ మహత్తరమైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్గంతో కలిసి క్రైస్తవ సమాజానికి వారు అందిస్తున్నటువంటి ఈ గొప్ప క్రిస్మస్ వేడుకలు, ఉత్సవం, సంబరాలు ఎంతో గొప్పవిగా తలస్తూ గత సంవత్సరం, ఈ సంవత్సరము నేను ఈ కార్యక్రమంలో పాలు పొందుతూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వారు, దైవజనులు, అభిషక్తులు, వారి మధ్య నేను కూడా ఉండి దేవుని మహిమపరిచే ఆధిక్యత దేవుడిచ్చినందుకు వందనాలు. నా చేతిలో బంజారా బైబిల్ పట్టుకొని ఉన్నాను. బంజారా ప్రజలకు కూడా ఈ ప్రాముఖ్యమైనటువంటి బంజారా క్రైస్తవులకు కూడా ఈ గొప్ప సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. కనుక ఈ సమయంలో ఈ క్రిస్మస్ వేడుకలో ఒక మాట ఏమిటి అంటే, పరలోక భూలోకము 2 కలిసి సెలబ్రేట్ చేస్తున్నటువంటి పండుగ క్రిస్మస్ పండుగ. అలాగే మన రాష్ట్రములో మన యొక్క డినామినేషన్కు అతీతంగా, డాక్ట్రిన్కు అతీతంగా మరి యునైటెడ్ క్రిస్మస్గా జరుపుకుంటున్నటువంటి ఈ సమయంలో దేవదూతలు కూడా మనతో కూడా వచ్చి ఆనందిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. మనం కూడా అందులో పాలిభాగస్తులుగా ఉంటూ ఉన్నాం. ఈనాటి ఈ 2025వ సంవత్సరం నాటి క్రిస్మస్ ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్గా శాంతి సమాధానాలతో, ఆనంద సంతోషాలతో ప్రతి వ్యక్తిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘములో, ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రములో ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ క్రిస్మస్ శుభములు మనకందరికీ కలుగునుగాక. థ్యాంక్ యూ సార్. దయచేసి గమనించండి, మన మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు విచ్చేసి ఉన్నారు. వారిని ఆహ్వానించడానికి మరి గౌరవ మంత్రులు శ్రీ మొహమ్మద్ అజరుద్దీన్ గారు ఉన్నారు. అదేవిధంగా శ్రీ పొంగులేటి శ్రీనివాస్ గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మరియు మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ దీపక్ జాన్ గారు ఉన్నారు. వారిని ఒకసారి మనము ఆహ్వానిస్తూ ఉన్నాము. వారి ఈ సమయంలో మరి ఆర్ఫన్ చిల్డ్రన్ వారితో కలిసి వారికి గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి. ముఖ్యమంత్రి గారు ప్రతిసారి కూడా ఈ యొక్క సంక్షేమం అనేది వారి యొక్క హృదయంలో ఉన్న గొప్ప ఆలోచన. అందరినీ కలుపుకొని అనాథ పిల్లలను కూడా వారితో కలిసి కూర్చొని వారితో సహవాసం చేసి వారిని కూడా ఒక మంచి మార్గంలో నడిపించాలని, వారికి విద్య ఇవ్వాలన్న ఆలోచనతో వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం అభినందించుకుందాము. మన మధ్యలో మంత్రి వాకిటి శ్రీహరి గారు కూడా ఉన్నారు. వారిని బట్టి కూడా వి రియల్లీ థ్యాంక్ యూ సార్. మన మధ్యలో ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి అందరము లేచి ఒకసారి వారిని గౌరవపూర్వకంగా వారిని మనము చప్పట్లు కొడుతూ ఆహ్వానించుకుందాము. వారిని దయచేసి వారు వస్తూ ఉన్నారు. తెలంగాణ రథ సారథి
తెలంగాణలో తెలంగాణను అభివృద్ధి పదంలో